విశాఖలో ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటన ముగిసింది. నర్సీపట్నం పర్యటన అనంతరం విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను జగన్ పరామర్శించారు. గురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో జాండీస్ తో 2 బాలికలు మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రోల్లో ఉంటే తోసేస్తారు మేము ఎక్కడ ఉన్నామండి. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ఇద్దరు పేషెంట్లు కాదు, ఈరోజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు 65 మంది పేషెంట్లు 65 మంది పేషెంట్లు 65 మంది పేషెంట్లు ఒకే స్కూల్ నుంచి 65 మంది పేషెంట్లు ఒకే స్కూల్ నుంచి కేజీహెచ్కి వచ్చినారు. కేజీహెచ్ అంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి కురుపం నుంచి కేజీహెచ్కి వచ్చినారు అని అంటే కేసెస్ ఎంత సీరియస్ గా ఉంటే తప్ప అక్కడ నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకొని వస్తారు. 65 కేసులు, 65 మంది పిల్లలు, అంత చిన్న పిల్లలు, 5వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు, చిన్న పిల్లలు 65 మంది జాండీస్ వచ్చి ఇక్కడ చేరారు.